సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పునారెడ్డి అన్న గారిని మన వైఎస్ఆర్ మరణం లేని మన మహానేత గురించి 4 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే తమ్ముడు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు ప్రభుత్వానికి రాగానే మన రైతులకి ఆనందదాయకంగా ఒక ప్రవేశపెట్టడం ఎక్కడ అంటే ఎల్బీ స్టేడియంలో ఆ రోజు నాకు బాగా గుర్తు, ఒక 90 సంవత్సరాల ముసలతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు, అయ్యా పెద్దాయన నీకెందుకయ్యా నువ్వు కింద పడతావంటే, నేను కింద పడ్డా పర్వాలేదు, ఇక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, రాజశేఖర రెడ్డి గారు నాకు ముఖ్యమంత్రిగా అవుతున్నారు కాబట్టి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి అన్నగారి చరిత్ర చూస్తే మనం రూపాయికే వైద్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు ముందు అయితే కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలలో ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ రోజు అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పడానికి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో, ప్రతి ఒక్క విద్యార్థి గుండెల్లో, ఆ రోజు విద్యార్థుల గుండెల్లో ఉన్నారు. కానీ ఈ రోజు ఎవరైతే జాబ్ చేస్తూ ఈ రోజు మనందరం కూడా ఇక్కడికి కలవడానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే. ఎవరు ఇక్కడికి ఫోన్లు చేసుకొని రాలేదు. ఒకే ఒకటి ఏం చేశాము అంటే, ఒక సోషల్ మీడియాలో సాయంత్రము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి మనందరం ఇక్కడికి కలవాలి అనుకుంటే, కానీ ఇంకా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 6:30 మన వాళ్ళు ఇంకా బయలుదేరారు. కాకపోతే వర్షం పడటం వల్ల కొంతమంది తగ్గిపోవడం జరిగింది. కానీ ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలే ఇప్పటికీ ప్రతి రాష్ట్రంలో, ఒక ఆంధ్రప్రదేశే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఏదైతే పథకాలు ఇంప్లిమెంట్ అయినాయో అదే పథకాలని ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, అదే విధంగా దేశ వ్యాప్తంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్మృతిమయంగా ఉన్నారు. కారణం ముఖ్యంగా రైతులు ఎందుకు ముఖ్యంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, నట్టి ఎండల్లో తిరుగుతున్నప్పుడు, ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరించినప్పుడు, ప్రతి ఒక్క ఊర్లో రచ్చబండ కార్యక్రమం చేసినప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పేదవాడికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆరోగ్యశ్రీ రావడానికి కారణం అక్కడి నుంచి పుట్టింది, ఫీజు రీయింబర్స్మెంట్ రావడానికి కారణం అక్కడి నుంచి పుట్టింది. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు కాదు, రేపు కాదు, తరాలు మనకి ఎప్పుడు కూడా ఆయన దేవుడిగానే ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను.